మందకృష్ణన్న ఎవరికి బందీ కాకన్నా, అంబేద్కర్ మందకు మాదిరన్నా. ధర్మం మమ్మల్ని మనుషులుగా చూడకుండా ఈ దేశంలో వేల సంవత్సరాలు మమ్మల్ని అవమానించింది. ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా ఈ దేశంలో చూడబడేటట్టు చేసింది. ఏ ధర్మం మమ్మల్ని అంటరాని వాళ్ళని చేసింది. మాట్లాడాల్సినటువంటి మీరు మాట్లాడవలసిన చోట మాట్లాడకపోతే మీ సామాజిక వర్గం ఎంత బలహీనపడుతుందో ఏ రోజైనా మీరు ఆలోచించారా? రంజా అన్నాడు, రోడ్ల మీద కోస్తారు, ఎన్నో రూపాయలు చెప్పరా? నీకు దమ్ముంటే ఇంకోట్లేదు, అది పొగుడలేడు, చెప్పు తీసుకొడతాం. మీ లిమిట్స్ మీరు దాటారా బాగుండు. ఈ దేశంలో ఉన్నంత కుల వివక్ష ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఉందా? కంటెంట్ ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్ని షేర్ చేస్తే మనం అందరం వచ్చి మాట్లాడలేకపోయినా ఒక్క స్వరం దేశ ప్రజలందరిలో చైతన్యం తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మందకృష్ణ మాదిగన్న గురించి నేను ఈ వీడియో చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో నేను వ్యూస్ కోసమో ఆయన ఒక మంచి నాయకుడు కాదు అని చెప్పడానికో ఈ వీడియో నేను చేయట్లేదు. కానీ నాయకుడు వ్యవస్థని బలోపేతం చేయడానికి అవసరమైనటువంటి స్పిరిట్ని నింపాలి. వ్యవస్థాగతంగా ఎక్కడైతే లోపం ఉందో ఆ లోపాన్ని ఘంటాపథంగా ఎత్తి చూపించగలిగినటువంటి సామర్థ్యం గలవాడుగా నాయకుడు ఉండాలి. ఎవరినో కాపాడాలి, తూతూ మంత్రంగా విషయాన్ని మాట్లాడేసి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన నాయకుల్లో ఉన్నప్పుడు వ్యవస్థ చాలా దెబ్బతింటుంది. మందకృష్ణ మాదిగ గారు వారికి ఒక స్థాయి ఎవరిచ్చారు? వారి జనాంగమే వారికి ఆ స్థాయి ఇచ్చింది. లీడర్ తన స్వజనానికి జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, ఎక్కడెక్కడ అణిచివేయబడుతున్నారో, ఎక్కడెక్కడ ఎవరి వలన దాడులకు గురవుతున్నారో ఆ విషయాలలో దమ్మున్నటువంటి నాయకుడిగా దేశ ప్రజలందరి మనస్సుల్లోనికి చొచ్చుకుపోయేటటువంటి విధంగా మాట్లాడాలి. సుప్రీంకోర్టు సీజే మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే జాతి పక్షాన నిలబడి మాట్లాడే నాయకుడు ఎంత దమ్ముగా మాట్లాడాలో అంత దమ్ముగా మాట్లాడేటటువంటి విషయంలో ఆయన చాలా విఫలమయ్యారు. అన్న మందకృష్ణ మాదిగన్న, మిమ్మల్ని వెంబడించేటటువంటి స్వజాతీయులందరికీ కూడా మీ స్టేట్మెంట్లో ఆదర్శం కావాలి. మీ స్వజాతీయుల్లో చైతన్యాన్ని నింపేటటువంటి విధంగా మీ స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు ఉండాలి. భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దేశంలోనే ఆదర్శవంతుడైనటువంటి నాయకుడిగా కనబడుతున్నటువంటి అంబేద్కర్ భావజాలాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి మీలాంటి వ్యక్తులు అంబేద్కర్లో ఉన్నటువంటి పోరాట స్ఫూర్తిని చూపించలేకపోవడం అనేది బాధ కలిగిస్తుంది. మందకృష్ణన్న ఎవరికి బందీ కాకన్నా, అంబేద్కర్ మందకు మాదిరన్నా. మన స్థాయి, మన స్టేటస్ ప్రభుత్వాల మధ్య మన మందను అడ్డు పెట్టుకుని పెంచుకుంటే ఉపయోగం ఏముంటుందన్నా? మీరిచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా దళిత వర్గం అంతటినీ కూడా తలదించుకునేటటువంటి విధంగా మీరు ఇచ్చారు స్టేట్మెంట్. మరొకసారి వినండి. నిజంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా, నాకు సనాతన ధర్మంలో ఏమున్నదో నాకు తెలియదు. హిందూ ధర్మం మీద పూర్తిగా నాకు విశ్లేషణ లేదు, ఇతరాతర విషయాలు నాకు విశ్లేషణ లేదు. కానీ ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూడకుండా ఈ దేశంలో వేల సంవత్సరాలు మమ్మల్ని అవమానించింది. ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా ఈ దేశంలో చూడబడేటట్టు చేసింది. ఏ ధర్మం మమ్మల్ని అంటరాని వాళ్ళని చేసింది. ఏ ధర్మం మమ్మల్ని సమాజంలో హీనంగా చూసే పరిస్థితి తీసుకొచ్చింది. ఇక్కడ మందకృష్ణ మాదిగన్న విలేకరులతో మాట్లాడుతున్నటువంటి విలేకరుల సమావేశంలో ఏ ధర్మం మమ్మల్ని అంటరాని వారిని చేసింది అని అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రశ్నలుగా మిగిలినాయి. అక్కడ అన్న ఎవరిని ప్రశ్నిస్తున్నారు? విలేకరులను ప్రశ్నిస్తున్నారా? రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తున్నారా? ఎవరికి ఆ ప్రశ్నలు సంధించారు? హిందూ ధర్మం గురించి నాకు తెలియదు, సనాతన ధర్మం గురించి నాకు తెలియదు అని మాట్లాడుతున్నారు. మందకృష్ణ అన్న భారతీయుడు కాదు, భారతీయ మూలాల గురించి మందకృష్ణ అన్నకు తెలియదు. భారతదేశంలో మందకృష్ణ అన్న యొక్క జాతి ఏ వర్గాల వారి చేత అణిచివేయబడిందో, ఏ వర్గాల వారి చేత వారి ప్రాణమానాలు దోచుకోవడానికి కారణమైందో, విద్యకి, వస్త్రానికి, తిండికి అన్నిటికీ కూడా దూరం చేసి సొసైటీలో విలువలేనటువంటి వ్యక్తులుగా మార్చారు అనేటటువంటిది అన్నకు తెలియకపోవడం అనేది ఆశ్చర్యంగా ఉంది. ఒక నాయకుడు
ఇంత నర్మగర్భంగా మాట్లాడడం అనేటటువంటిది ఎంత మాత్రం కూడా సరికాదు. దేశం గుర్తించేటటువంటి స్థానంలో ఉన్నటువంటి నాయకులు మీ గళాన్ని స్పష్టంగా ఎత్తి చూపించకపోతే మీకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రభుత్వ అధికారుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర ఎంతగా అన్యాయానికి గురవుతున్నారో, ఎంతగా వివక్షకు గురవుతున్నారో, ఏ ధర్మం ఈరోజు వ్యవస్థని విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకుని ఎంతమంది అయితే పనిచేస్తున్నారో అలాంటి వ్యక్తుల మీద మీరు సూటిగా మాట్లాడకపోగా పక్క దేశం నుండి, పొరుగు దేశం నుండి వచ్చి మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా మీరు మాట్లాడుతున్నారు కదా. తర్వాత చూడండి ఆయన ఏం మాట్లాడారు. సనాతన ధర్మంలో ఏమున్నదో నాకు తెలియదు, హిందూ ధర్మంలో ఏమున్నదో ఇంకా విశ్లేషణ చేయాలి, క్రైస్తవ ధర్మంలో ఏమున్నదో, ముస్లిం ధర్మంలో ఏమున్నదో నాకు తెలియదు. కానీ కొన్ని కోట్లాది మంది మాలాంటి వాళ్ళను పశువుల కంటే హీనంగా చూసిన వ్యవస్థలు బతుకుతున్నాం మేము. ఇప్పుడు హిందూ ధర్మంలో ఏముందో మీకు తెలియదు, సనాతన ధర్మంలో ఏముందో మీకు తెలియదు, ఇంకా నేను చాలా విశ్లేషణ చేయాలి అని చెప్పి అంటున్నారు. ఇంకెప్పుడు విశ్లేషణ చేస్తారు? హిందూ ధర్మంలో ఏముందో తెలియదు అని చెప్పినటువంటి మీ నాయకత్వంలో ఉన్నటువంటి లోపం మీరు ఎంత స్పష్టంగా ఒప్పుకుంటున్నారు. అక్కడ ఏ దళిత వర్గాల పక్షంగానైతే పోరాడుతున్నానని చెప్పి మీరు చెప్తున్నారో ఆ వర్గాల వారికి ఈ దేశంలో ఏ వర్గాల నుండి ప్రమాదం వచ్చిందో, ఏ వర్గాలు వాళ్ళను గొడవలోనికి రాకుండా చేసాయో, ఏ వర్గాలు అంటరాని వారిని చూసాయో, ఇలాంటి విషయాల మీద మీరు స్టడీ చేయలేదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీకు స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడు అని చెప్పి మీరే చెప్తారు కదా, జై భీమ్ అంటారు కదా. జై భీమ్ అని చెప్పినటువంటి భీమ్రావ్ అంబేద్కర్ ఆయన ఏ ధర్మం జాతికి అన్యాయం చేస్తుందని మాట్లాడాడు? ఏ ధర్మం ఈ దేశంలో మనుషులకి సమాన హక్కులు ఇవ్వట్లేదు అని చెప్పేసి న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఆ మంత్రి పదవికి రాజీనామా చేసి ఆనాటి రాజకీయాలతోనూ, ఆనాటి కులహంకారులతోనూ, దురహంకారులతోనూ నిండినటువంటి సమాజంలో నుండి బయటకు వచ్చి 1954వ సంవత్సరంలో ఆయనే ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేటటువంటి పేరుని స్థాపించి దళిత వర్గాలకి, అణగారిన జాతుల వారికి న్యాయం చేయడానికి ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ పదవినే ఎవరి కోసం వదులుకున్నాడు? ఆయన నాకు పదవి కంటే ప్రజల హక్కులే ముఖ్యమని చెప్పేసి ఆయన రాజీనామా చేశాడే. దళితవాదాన్ని 1955వ సంవత్సరంలో మరింత గట్టిగా ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి దళితుల హక్కుల కోసం ప్రత్యేకంగా ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేశాడే. చాలా యాక్టివ్గా పనిచేశాడే ఆయన. అటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మంచి నాయకుడిగా దేశంలో పేరొందినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వారసులమని చెప్పుకుంటున్నటువంటి మీరు ఈరోజు ఏ వర్గాలకు కొమ్ము కాస్తున్నారు? ఏ వర్గాలతో అంటగాగుతున్నారు? ఏ వర్గాలకి జాతినంతటిని తీసుకుని మరలా తాకట్టు పెట్టడానికి చూస్తున్నారు? ఇది మీ ఉద్యమ స్ఫూర్తిలో ఎంతవరకు నిబద్ధత ఉందనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలన్నా. మాట్లాడాల్సినటువంటి మీరు మాట్లాడవలసిన చోట మాట్లాడకపోతే మీ సామాజిక వర్గం ఎంత బలహీనపడుతుందో ఏ రోజైనా మీరు ఆలోచించారా? నేను ఇంకా స్టడీ చేయలేదని చెప్తారా? ఈ దేశంలో ముస్లింలు దళితులకు అన్యాయం చేశారా అన్న? క్రిస్టియన్లు దళితులకు అన్యాయం చేశారా అన్న? దళితుల్ని దూరం పెట్టింది ఎవరన్నా? అంటరాని వారిగా చూసింది ఎవరన్నా? ఇప్పటికి కూడా లక్షల్లో వీడియోస్ ఉన్నాయి కదన్నా. జరుగుతున్నటువంటి అన్యాయాలు సమాజంలో కనబడుతున్నాయి కదన్నా. ఈ దేశంలో ఉన్నంత కుల వివక్ష ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఉందా? ఒక బాధ్యతాయుతమైనటువంటి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తిగా ఉన్న మీరు ఈ విషయం మీద నోరు మెదపకపోవడం, దీన్ని ఎలాంటి సంకేతంగా మీ జాతి ప్రజలందరూ మీ నుండి అర్థం చేసుకోవాలి? ఒక మంచి నాయకుడిగా మీ స్వజాతీయులందరూ మీకు ఒక స్థానాన్ని ఇచ్చినప్పుడు ఆ స్థానానికి తగ్గట్టుగా మీరు మాట్లాడాలి కదా. ఎందుకు వచ్చిన విలేకరుల సమావేశం అది? దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మీతో ఉన్నారు, మీరు వారితో ఉన్నారు. సుప్రీంకోర్టులో సిజేఐ మీద ఎవడైతే చెప్పు విసిరాడో ఆ చెప్పు విసిరినటువంటి ఆ దురహంకారి మీద కేసు నమోదు చేయించలేరా? ఆ బాధ్యత ఎవరిది? ఇండియన్ గవర్నమెంట్ది కదా. ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్తే కేసు కట్టరా? మీరు ఎవరికి అన్యాయం చేస్తున్నట్టు? మీరు ఎవరికి ద్రోహం చేస్తున్నట్టు? ఈరోజు దళితుల్ని దగ్గరికి తీసుకున్నది ఎవరన్నా? మీరు వెళ్ళి కౌగిలించుకుంటున్నటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తులు దగ్గరికి తీశారా? దళిత వర్గాలకి ప్రేమను పంచింది ఎవరు? దళిత వర్గాలకి అన్నం పెట్టింది ఎవరు? దళిత వర్గాలకి చదువు చెప్పించింది ఎవరు?
వారికి ఉత్తమమైనటువంటి సేవలు అందించింది ఎవరు మీకు తెలియదా? ఈ దేశంలో దళితులకు సేవ చేసింది ఎవరో మీకు తెలుసు. ఈ దేశంలో దళితులకి అన్యాయం చేస్తున్నది ఎవరో మీకు తెలుసు. ఈ దేశంలో దళితుల మీద వివక్ష చూపిస్తున్నది ఎవరో తెలుసు. దళితుల్ని అణగదొక్కేటటువంటి విధంగా పావులు కదుపుతున్నది ఎవరో మీకు తెలుసు. అన్నా, మనం బాగుపడాలి, మనం వెనకాల ఉన్న వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదనేటటువంటి ఆలోచన నాయకుడికి కరెక్ట్ కాదన్నా. వాస్తవాలు చెప్పండి అన్నా. మీరు అబద్ధాలేం చెప్పవసరంలా. హిస్టరీ చెప్పండి, గతంలో జరిగింది చెప్పండి, వర్తమానంలో జరుగుతున్నది చెప్పండి. దళితుల యొక్క వాస్తవ పరిస్థితులు నేటికి కూడా వివక్షతో నిండినటువంటి పరిస్థితుల్లో దళిత వర్గాలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడండి. దళితుల్లో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, దళిత రాజకీయ నాయకులు ఉన్నారు. ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, రాజకీయ నాయకులకి వాయిస్ ఏది? ఈరోజు వాయిస్ లేకుండా చేశారు. మొన్ననే ఒక ఐపీఎస్ కేవలం కుల వివక్ష ఆధారంగా ఆయన గన్తో కాల్చుకొని చచ్చిపోయాడు. మంచి ఆఫీసర్ అట. ఆయన సేవా దృక్పథానికి భారత గవర్నమెంటే గోల్డ్ మెడల్ ప్రకటించినటువంటి గోల్డ్ మెడలిస్ట్, మంచి అభ్యున్నత భావాలు కలిగినటువంటి ఆఫీసర్ ఈరోజు తన సర్వీస్ రివాల్వర్లతో కాల్చుకొని చచ్చిపోయాడంటే ఆయన ఎంత వివక్షకు గురయ్యాడు. అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు ఆయన ఎంత వేధిస్తే అటువంటి మానసిక సంఘర్షణకు గురై ఆయన చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవి కళ్ళకు కనబడటం లేదా? ఏదన్నా దేశంలో సమానత్వం ఎక్కడుంది? ఈ సమానత్వం లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏ వాదం ఈ దేశానికి ఎంత దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. ఈరోజు జనాభా ప్రాతిపదికను చూస్తే, రిజర్వేషన్ల పరంగా చూస్తే ఏ వర్గాలకు చెందినటువంటి వారు హయ్యర్ ఆఫీసర్స్గా ఎక్కువ మంది ప్రమోట్ చేయబడ్డారు ఒకసారి ఆలోచించండి. ఏ వర్గాలకు చెందినటువంటి వారైతే తక్కువ సంఖ్యలో ఉన్నారో, తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారు రిజర్వేషన్లు పొందడానికి కూడా సానుకూలత లేనటువంటి వ్యక్తులు దేశంలో అగ్రపీఠాల మీద ఉన్నారు, అగ్రస్థానాల్లో ఉన్నారు. రాజ్యాంగం ప్రసాదించినటువంటి రిజర్వేషన్ హక్కుల ద్వారా పైకి రావాల్సినటువంటి వారు ఎక్కడొస్తున్నారు? పైకి వచ్చేటటువంటి పొజిషన్ లేదు కదా. ఎక్కడ చూసినా ఆ అగ్రవర్ణాల యొక్క ఆధిపత్యమే కదా అన్ని వ్యవస్థల్లో గంపగుత్తుగా పోగై కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత ఉద్యమాల పేరట అని ఎంత చక్కని ఆదర్శవంతమైనటువంటి నాయకత్వాన్ని దళితుల కోసం ముందుకు తీసుకువెళ్ళాడు. ఆయన సనాతన ధర్మం ఒకటిని, హిందూ ధర్మం ఒకటి కాదు. సనాతన ధర్మం యొక్క వాస్తవ రూపం ఏంటో తెలుసా? నాయకుడిగా మీరు దాన్ని మీడియా ముఖంగా చెప్పలేకపోవడం అనేటటువంటిది బాధ అనిపించింది. నేను ఇంకా స్టడీ చేయలేదంటే ఇంకెప్పుడు స్టడీ చేస్తారు మీరు? నేను చెప్తాను వినండి. సనాతన ధర్మం అంటే ఏంటో క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం ఉనికిలో ఉన్నట్టుగా చెప్పబడుతున్నటువంటి ఈ సనాతన ధర్మం యొక్క ప్రధానమైనటువంటి మూలం దేనితో ఆరంభమైంది అంటే మతంతో కాదు. సనాతన ధర్మం అంటే మతం కాదు. ఈ సనాతన ధర్మాన్ని క్రీస్తు శకం 7వ శతాబ్దంలో సింధు పరివాహక ప్రాంత ప్రజలకు వాడిన పదమే హిందువులు. ఎందుకంటే పర్షియన్లకి సా పలకదు కాబట్టి, సాని హీ కింద వాళ్ళు పలుకుతారు కాబట్టి హిందువులు అయ్యారు. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి పూజా విధానాలు, దేవతారాధనలు, అర్చనా విధానాలు ఇవన్నీ కూడా హిందూ ప్రజలు ఓన్ చేసుకున్నారు. అప్పటి నుండి ఈ సనాతన ధర్మం హిందూ ధర్మంగా పుడిపోసుకుంది. ఇంతే కదన్నా. సనాతన ధర్మం యొక్క ముఖ్యమైనటువంటి అర్థం ఏమిటి అంటే మీరు బాగా తెలుసుకోండి. కులం, మతం అనే పరిమితులు లేకుండా నీతి స్థాపన, సత్యభావన అనేటటువంటి విధానంతో ముందుకు కొనసాగుతూ వచ్చినదే సనాతన ధర్మం. అలాంటి దానిని మతంగా మార్చి ఆ మతంలో సొసైటీని విచ్ఛిన్నం చేయడానికి అవసరమైనటువంటి ఎన్నో విషయాల్ని వెలికితీసి సనాతన ధర్మం చేసినటువంటి పని ఏంటంటే వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి ఈ వర్ణ వ్యవస్థ ద్వారా దేశాన్ని భ్రష్టు పట్టించారు. ఈ సంగతి మీకు తెలియకపోతే ఎట్లన్నా? పశువుల మీద చేసి తోలుకెళ్ళేటోళ్ళే మాలాంటి వాళ్ళని ఎదురవుతే మాకు దూరంగా పోయేవాళ్ళు. పశువుల మధ్యలోకి వెళ్ళేవాళ్ళు. పశువుల మధ్యలోకి వెళ్ళి పశువులనే చేసి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా మాలాంటి వాళ్ళను అవమానించే పరిస్థితి, మనుషులుగా చూడలేని పరిస్థితి ఏ ధర్మం చెప్పింది? నేను సనాతన ధర్మంలో చెప్పిందా లేదా, లేకపోతే హిందూ ధర్మంలో చెప్పిందా లేదా, ముస్లిం ధర్మంలో చెప్పిందా లేదా, క్రైస్తవ ధర్మంలో చెప్పిందా లేదు, కానీ ఏ ధర్మం కొన్ని కోట్లాది మందిని మనుషులుగా చూడకుండా చేసింది ఈ దేశంలో? అన్నా మీకు తెలియదేమో కానీ కోట్లాది మందిని మనుషులుగా చూడనటువంటి పరిస్థితి క్రైస్తవ ధర్మంలో లేనే లేదు.
మనుషులుగా చూడనటువంటి పరిస్థితి ఈ దేశంలో ముస్లిం ధర్మములో లేనే లేదు. మనుషుల్ని మనుషులుగా చూడనటువంటి ధర్మం ఎందులో ఉందో చూపించనా అన్న? చూడండి, వీడియోస్ వేస్తాను. మాకు చెప్తారా పర్యావరణం? మీరు రోడ్డు మీద ఆవులు కోసినప్పుడు చెప్పు, ఎన్ని ఆవులు కోయాలో చెప్తావా? బక్రీద్ నాడు, రంజాన్ నాడు రోడ్ల మీద కోస్తారు, ఎన్ని ఆవులు కోయాలో చెప్పరా? నీకు దమ్ముంటే అదవుతున్నా? బాంబులు కాల్చండి. ఎప్పుడు కాలుస్తారు? ఇంకెప్పుడు కాలుతారు? సంవత్సరానికి ఒకసారి కాలుతాం. అంటే రేపు పొద్దున్న శివరాత్రి వస్తుంది, జాగారం 8 గంటలు చేయాలి, ఈడే చెప్తాడేమో. కాదు, ఫస్ట్ గా పెళ్ళయింది, ఎంతసేపు చేయాలి ఆడికి చెప్తాడు. తీసుకుపోతాం. సుప్రీంకోర్టు లేదు, ఆడి పొగుడు లేడు, చెప్పు తీసుకుపోతాం. మీ లిమిట్స్ మీరు దాటారా? బాగుండదు. ఊళ్ళోకి పోయిన తర్వాత ఒక 1 అవర్ కూర్చున్నాము. 1 అవర్ కూర్చున్న తర్వాత అందరూ పంతులు రాలేడు, పంతుల కోసం వెయిట్ చేసినాము. అయితే పంతులు మళ్ళీ కొద్దిసేపటికి మేము కూర్చున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చి ఏమన్నారంటే, అమ్మ మీరు బయటకు వెళ్ళిపోవాలా, మీరు అంటే ఎందుకు వెళ్ళిపోవాలా అని మేము అడిగినాము. అంటే మీరు వెళ్ళిపోతేనే కుంకుమార్చన పూజ స్టార్ట్ అవుతుందట, మీరు వెళ్ళిపోవాలా అని చెప్పాడు. అయినా కూడా మేము అట్లనే కూర్చున్నాం బాధపడకుండా. మేము ఎందుకు వెళ్ళాలా, మేము వెళ్ళాము. పంతులు వచ్చి చెప్తే మేము ఎందుకు వెళ్తాము, ఎవరన్నా వచ్చి చెప్పుమాను అని కూడా అన్నాము. అన్నా కూడా వెళ్ళిపోవాలి, మీరు కంపల్సరీ వెళ్ళిపోవాలా, వెళ్ళిపోతేనే పూజ స్టార్ట్ అవుతుందట అని అంటే చాలా బాధపడుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇంటికి వచ్చినాము. నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను. ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త, ఖబర్దార్. మరి మాలో అన్నం పెడితే తింటావా? తెలుసు కదా, మీరే చెప్పాలా. అంటే మనలాంటి కోపల దగ్గర ఎలమల దగ్గర తింటావు. అంతేనమ్మా. ఇప్పుడు ఆకలి ఎత్తుందని మాలో ఎడితే చెప్పు, ఆకలి కానీ మనం ఏ ధర్మం మనుషుల్ని మనుషులుగా చూడలేదు? ఏ ధర్మం మనుషుల్ని పశువుల కంటే, మీరు అన్నారు కదా మాకంటే పశువులకే విలువిచ్చారు అని, నిజమే అన్నా? పరోక్షంగా చెప్పినా అన్నా, యథార్థంగా నువ్వు మాట్లాడిన మాట వాస్తవం. మనుషులుగా చూడకుండా పశువులకు విలువిచ్చినటువంటి ధర్మం ఏంటో తెలుసన్నా? ఈరోజు ఒక గోవుకున్న భద్రత సాటి మనిషికి లేదన్నా. అది ఏ ధర్మంలో ఉంది? ఏ ధర్మం ఓచకోత కోస్తామని చెప్తుంది? ఏ ధర్మం మనిషిని మనిషిగా చూడకుండా మనిషికి అంటరానితనాన్ని అంటగట్టింది? ఆలోచించండి అన్నా. ఏ జాతి వాళ్ళు గుళ్ళోకి వెళ్తే పేరనీళ్లతో శుభ్రం చేస్తున్నారన్నా? మీరు చెప్పినటువంటి మాట అంతా కూడా వాస్తవమే. కానీ మీరు చెప్పే మతాల్లో, క్రిస్టియానిటీలో ఆ భేదం లేదు, ముస్లింలలో ఆ భేదం లేదు. అందరినీ సమాన దృక్పథంతో చూచేటటువంటి తత్వమే వారి యొక్క విశ్వాసాల్లో, వారి యొక్క ఆచారాల్లో కనిపిస్తుంది. ఈరోజు దేశంలో అత్యున్నతమైనటువంటి సేవ చేసినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే క్రిస్టియానిటీకేనా? క్రైస్తవ మిషనరీలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కఠినమైనటువంటి చట్టాలు, పేదల్ని అణచివేసేటటువంటి, వివక్షకు గురి చేసేటటువంటి, ఏయమైనటువంటి నీచమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నిటి మీద ఘనమైనటువంటి చట్టాలు చేయించినటువంటి ఘనమైన చరిత్ర క్రైస్తవులదన్నా. బ్రిటిష్ పాలకులతో క్రైస్తవ మిషనరీలు పోరాటం చేసి మన దేశ పౌరుల సహకారం తీసుకుని మిషనరీలు చూపించినటువంటి చొరవ భారతదేశంలో అణగారిన వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఎంత స్వేచ్ఛాయుతమైనటువంటి హక్కులను, చట్టాలను వినియోగించుకుని స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నారంటే క్రైస్తవ మిషనరీలు ఈ దేశ ప్రజల పట్ల చూపించినటువంటి ప్రేమ అంత గొప్పది. దాన్ని కూడా చెప్పలేనటువంటి అంత సంస్కారహీనమైనటువంటి ప్రకటన ఏంటన్నా? మీరు ఇచ్చే ఏ స్టేట్మెంట్ అయినా జాతికి రక్షణ కవచంగా ఉండేటటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వండి. మీరు అయోమయంలో ఉన్నట్టుగా జాతిని అంతటిని అయోమయంలో పడవేయొద్దన్నా. నిజాయితీగా, నిబద్ధతతో స్పందిస్తే జాతి వెనకబాటుతనాన్ని అంబేద్కర్ గళంతో ఏకం చేసి నినదిస్తే ఆ నినాదం జాతి కంతటికి స్ఫూర్తిదాయకమై జాతిని ఉన్నత పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడుతుందనే విషయాన్ని చిన్నవాడిగా తెలియజేస్తున్నాను. చాలామంది వీడియో చూచినప్పుడు మన
వాయిస్ ఏదైతే ఉందో అది ప్రపంచానికి తెలియాలి అంటే మీరు లైక్ చేసి వదలకూడదు. కంటెంట్ ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్ని షేర్ చేస్తే మనం అందరం వచ్చి మాట్లాడలేకపోయినా ఒక్క స్వరం దేశ ప్రజలందరిలో చైతన్యం తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సొసైటీకి ఉపయోగపడే ప్రతి సబ్జెక్ట్ని షేర్ చేసే బాధ్యత యువతరం తీసుకుంటారని మనవి చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.